హాయ్, నేను బిక్కవోలు అనే గ్రామంలో ఉన్నాను. నాకు సాధ్యమైనంత వరకు వీడియో తీస్తాను కదా, ఆ వీడియో మీకు పెట్టాను కదా. అదిగో ఇన్ని స్తంభాలు ఉన్నాయి చూస్తారా. ఈ బిక్కవోలు గ్రామము ఈ వీడియో ద్వారా మీరు కూడా చూస్తారని ఈ వీడియో తీశాను. మీకు నచ్చింది కదా. ఈ స్తంభాల్లో ఏ స్తంభం దగ్గర వాటర్ పోసినా కూడా కింద గ్రౌండ్లోకి వెళ్ళిపోతాయంట. అది దేవుని విగ్రహానికి చేసే అభిషేకంతో కలుస్తాయంట. మొత్తం 108 స్తంభాలు ఉన్నాయండి. 108 స్తంభాల్లో 108 నామాలు రాశారు శివునివి. అవన్నీ చదివాను. అది మార్నింగ్ వచ్చేటప్పటికి వెండితో పాదరసంతో ఉంటుందంట శివలింగం. అది పొద్దున్నే సాయంత్రం 5 కల్లా గోల్డ్ కలర్లోకి బంగారంలాగా మారిపోతుందంట. అది ఇక్కడ విశేషం ఉంది, శివలింగం విశేషం. మేము మధ్యాహ్నం వచ్చేసరికి 1 గంటకు వచ్చాము. అప్పుడే గుడి మేపోతున్నాం. అది బంగారం కలర్లో ఉందన్నమాట. అమ్మవారు అయితే పెద్దగా ఉన్నారు. స్వామివారు చిన్న శివలింగమే భూమిలో ఉంది. అది పాదరసంతో చేస్తారని చెప్పారు. అది ఆ గోల్డ్ కలర్లో మడం అనేది ఇక్కడ విశేషమైన విషయము. ఈసారి కనుక మీరు తూర్పుగోదావరి జిల్లా వస్తే బిక్కవోలు అనే గ్రామం వచ్చి ఇక్కడ విశేషమైనటువంటి శివుడిని దర్శించుకొని 108 స్తంభాలు ఉన్నాయి కదా, వాటిలో మీరు ప్రతి దాంట్లో ఒక చిన్న శివలింగం పెట్టారు. ప్రతి దానికి మనం అభిషేకం చేయొచ్చు. ఆ నీళ్ళ బకెట్ ఖరీదు 20 రూపీస్ తీసుకుంటున్నారు. నేనైతే దాదాపు అన్ని స్తంభాల్లో వాటర్ పోసానండి. చాలా బాగుంది గుడి. మీరు కూడా చూడండి. మరొకసారి వీడియో తీసి చూపిస్తాను. స్తంభాలు చూసారా, అవి 108 స్తంభాలు అన్నమాట. 108 స్తంభాల్లో నేమ రాశారు. ఎదురుగా తలపేస్తుంది కదా, అక్కడ ఉందన్నమాట శివలింగం. ఇది ప్రాంగణం, అది బయట పొందర వేశారు. ఇక్కడ నంది ఉంది చూసారా, పెద్దది.